డాక్టర్ బీసీ రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డే అనేటువంటిది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది 1991 సంవత్సరం నుంచి. అతను కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టాడు. డాక్టర్లకు కొన్ని ఆదర్శ సూత్రాలు కూడా వారు నియమించడం జరిగింది. ఒక వ్యక్తి మహిళ కానీ పురుషుడు కానీ డాక్టర్ మీద నమ్మకంతో వారి శరీరాన్ని వాళ్ళకి అప్పచిచ్చి అన్ని రకాల పరీక్షలు చేసుకోవడానికి అనుమతిస్తారు. పరిచయం లేని డాక్టర్ దగ్గరకు కూడా రోగం నయం చేసుకోవటానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. తన బంధువులకు చెప్పినటువంటి విషయాలను కూడా డాక్టర్లకు చెప్తారు. కారణం ఏంటంటే డాక్టరు అనే అతను భగవంతునితో సమానం. డాక్టర్లు కూడా వాళ్ళు కూడా నైతిక విలువలు పాటిస్తూ డాక్టర్లు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని నీతి నిజాయితీగా వాళ్ళు చెప్పిన విషయాలను ఆ మానసికంగా ఉన్నట్టు ఒక రోగి యొక్క రోగాన్ని నయం చేసి వాళ్ళు ఈ సమాజంలో మంచి సేవలు చేయటానికి వారిని తిరిగి సమాజానికి పంపించాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది. ఇప్పుడున్న ట్రెండ్లో కొంతమంది వ్యక్తులు డాక్టర్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. అలాంటి మానుకోవాలని నేను ఈ సందర్భంగా అందరికీ సూచనలు చేస్తున్నాను. కఠినమైన చట్టాలు కూడా రావాలి. స్వార్థం కొరకు కొంతమంది డాక్టర్ల మీద నేరాలు ఆరోపించేసి వాళ్ళను దానికి బాధ్యులు చేస్తాము అనటం కూడా దుర్మార్గమైన చర్యలు. అవన్నీ కూడా ఇప్పుడు మారిన నేర శిక్ష స్మృతిలో ఇవన్నీ చేర్చబడ్డాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ దేవుళ్ళను డాక్టర్లు అనే దేవుళ్ళను మీరందరూ రక్షించాలని కోరుతున్నాను. జిల్లా వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా అభ్యుదయ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మా వైద్యులు కూడా పట్టణంలో ఉన్నారు. వారు కూడా మా చిరు సత్కారంగా ఈరోజు వారిని ఈ వేదిక మీదకి పిలిచి వారిని సన్మానం జరిగింది. వారితో పాటు పట్టణంలో పనిచేస్తున్న మరి ఆర్ఎంపీ డాక్టర్ని కూడా మేము ఇలా పిలిచి వారికి కూడా సత్కారం చేశాము. ఇలాగే మరి మున్ముందు పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి వైద్యులు మరి ఉద్యోగస్తుల్ని మహిళల్ని సందర్భానుసారంగా వారికి సగౌరవంగా మేము వారిని సన్మానం చేసుకుంటాము. ఇంకా సమాజంలో పేదవారికి కానీ ఎవరికైనా సమస్యలు వచ్చినా కూడా మేము మా చేతనంత వరకు సహాయం చేసి వారి సమస్యను పరిష్కారం చేయడానికి ఆ విధంగానే మరి మాకు ఏమన్నా కబురు చేసినా కూడా మాకు తెలియపరిచినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి డాక్టర్ అందరికి కూడా మేము సంబంధిత ఆ జబ్బుకు సంబంధించిన బాధితుల్ని వారికి పరిచయం చేసి మరి వైద్య ఖర్చుల్లో కూడా తగ్గింపు చేసే అవకాశం మనం కల్పిద్దాం. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది కోరుతూ మరి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి కుల బాంధవులంతా వచ్చిన వారందరికీ కూడాను మరి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తూ విరమిస్తూ ఇంకో మాట, మాకు మరి ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ చంద్రమోహన్ గారు, విజయలక్ష్మి గారు, ఉదార్ పద్మ గారు, మరి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఈ తోతక సహాయం చేసి మరి కార్యక్రమం జయప్రదం చేశారు. అందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. థ్యాంక్ యూ అండి. నా నమస్కారం. అలాగే మిత్రులందరికీ, ముఖ్యంగా డాక్టర్స్ని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని, ఈ వైద్య విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించుకుందాము అనే ఒక ఆలోచన నిజంగా అది అభ్యుదయ ఆలోచన. పేరుకి సార్థకత చేసుకుంటూ అభ్యుదయంగా ఆలోచించి డాక్టర్స్ని, అది మన కుటుంబీకులందరినీ కూడా కుటుంబంలో ఉన్న డాక్టర్స్ని సన్మానించుకోవాలి అనుకోవటం నిజంగా మంచి పరిణామం. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే యంగ్ డాక్టర్స్ అందరూ కూడా, ఇప్పుడు ఇక్కడ రాజ్ కుమార్ కానీ, విశ్వేశ్వర్, పుష్పలత, అలాగే మనోడు చాలామంది ఉన్నారు ఇంకా యంగ్ డాక్టర్స్. ఆల్మోస్ట్ టోటల్ లిస్ట్ అవుట్ ఎంతమంది అండి? 18 మంది ఉన్నారు. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా
మీ హెల్ప్ చాలా అవసరం లేదా? హెల్ప్ చాలా అవసరం అంటే వేరే కమ్యూనిటీస్ని తీసుకుంటే, ఇక్కడ నేను అనేది కమ్యూనిటీయే సపోర్ట్ చేసుకోండి చెప్పటం కాదు. మీరు అంటే ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి మార్కెట్లోకి వస్తే తనకు తాను నిరూపించుకోవటానికి, తనకు తాను ప్రూవ్ చేసుకోవాలి అని అంటే చాలా సమయం పడుతుంది. అంత సమయం ఆగాలి అని అంటే ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకొని, ఇది ఏ బిజినెస్కైనా ఇది వర్తిస్తుంది. ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకొని అంత ఇన్వెస్ట్ చేసి ఈ ఒక 30 సంవత్సరాల పాటు చదువుకోవటమే, సంపాదనే ఉండదు డాక్టర్. మళ్ళా ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఒక హాస్పిటల్ పెట్టుకుంటే ఇమీడియట్గా నడవకపోతే మీరు ఆలోచించండి ఎంత కష్టంగా ఉంటుందో. సో అలాంటప్పుడు డెఫినెట్గా కమ్యూనిటీ అవసరం. మీలాంటి పెద్ద వ్యక్తులు ఆలోచన చేసి అలాంటి హాస్పిటల్స్ని సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఇవి ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ ఉంటే డెఫినెట్గా తెలుస్తూ ఉంటుంది అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తారన్నది. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ధైర్యంగా నమ్మకంగా మీరు మన వాళ్ళ హాస్పిటల్స్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ జేబులు కూడా మంచిగా ఉంటాయి. కాబట్టి ఇది ఆలోచన చేసి హాస్పిటల్స్ని ప్రోత్సహించండి, డాక్టర్స్ని ప్రోత్సహించండి. దీనికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఏదైనా కానీ మార్కెటింగే, ఎనీ ప్రోడక్ట్, ఈవెన్ వైద్యం లేదా మన వాళ్ళకి చాలామంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేదా పాలిటిక్స్ ఉన్న ఏదున్నా కానీ ఒక మార్కెటింగ్ లాగానే చేయాల్సి వస్తుంది. ఈ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అని అంటే